ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాం రండి. యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం నుంచి చదువుకుందాం. నేను చూచుచుండగా కెరూబులకు పైగానున్న ఆకాశ మండలము వంటి దానిలో నీలకంఠమయమైన సింహాసనము వంటిదొకటి అగుపడెను. అప్పుడు అవిసనార బట్ట ధరించుకుని వానితో, యెహోవా కెరూబు కింద నున్న చక్రముల మధ్యకు పోయి కెరూబుల మధ్యనున్న నిప్పులు చేతి నిండా తీసుకొని పట్టణం మీద చల్లుమని సెలవీయగా, నేను చూచినంతలో అతడు లోపలికి పోయెను. అతడి లోపలికి పొగ కెరూబుల మందిరపు కుడి ప్రక్కను నిలిచి ఉండెను, మరియు మేఘము లోపలికి ఆవరణమును కమ్మి ఉండెను. యెహోవా మహిమ కెరూబులపై నుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర దిగి నిలిచెను, మరియు మందిరము మేఘములతో నిండెను. ఆవరణమును యెహోవా తేజోమహిమతో నిండినదాయెను. దేవుడైన సర్వశక్తుడు పలుకున్నట్లుగా కెరూబుల రెక్కల చప్పుడు బయటి ఆవరణమునకు వినబడెను. కెరూబుల మధ్య నుండి చక్రముల దగ్గర నుండి అగ్ని తీసుకొనమని ఆయన అవిసనార బట్ట ధరించుకొనిన వానికి ఆజ్ఞ ఇయ్యగా, అతడు లోపలికి పోయి చక్రము దగ్గర నిలిచెను. కెరూబులలో ఒకడు కెరూబుల మధ్య నున్న అగ్ని వైపు చెయ్యి చాపి నిప్పులు తీసి అవిసనార బట్ట ధరించుకొనిన వాని చేతిలో నుంచగా, అతడు అవి పట్టుకొని బయలుదేరెను. అంతలో కెరూబుల రెక్కల క్రింద మానవ హస్తరూపం ఒకటి కనపడెను. నేను చూచుచుండగా ఒక్కొక్క కెరూబు దగ్గర ఒక చక్రము చొప్పున 4 చక్రములు కనపడెను. ఆ చక్రములు రక్తవర్ణపు రాతితో చేయబడినట్లుండెను. ఆ 4 చక్రములు ఏకరీతిగా ఉండి ఒక్కొక్క చక్రములోగా మరి ఒక చక్రమున్నట్లుగా కనపడెను. అవి జరుగుచుండగా 4 వైపులు జరుగునట్లుగా ఉండెను, వెనుకకు తిరగక జరుగుచుండెను. తల ఏ తట్టు తిరుగునో అవి ఆ తట్టే దాని వెంట పోవుచుండెను, వెనుకకు తిరుగక జరుగుచుండెను. ఆ 4 కెరూబుల యొక్క శరీరములను, వీపులను, చేతులను, రెక్కలను ఆ చక్రముల మట్టుకు కన్నులతో నిండియుండెను. 4ంటికి చక్రములుండెను. నేను వినుచుండగా తిరుగుటకు చక్రములకు ఆజ్ఞ ఇయ్యబడెను. ఆమేన్.